కిడ్నీ డ్యామేజ్ అయిన వాళ్ళకి డయాలిసిస్ చేస్తారు కదా! అయితే ఈ డయాలిసిస్ సమయంలో నా షుగర్ అనేది డౌన్ అవుతుంది. నాకు షుగర్ గూడా లేదు. ఎందుకవుతుంది అని అడిగారన్నమాట. అయితే షుగర్ ఉన్న వాళ్ళలో షుగర్ టాబ్లెట్ వాడినప్పుడు షుగర్ డౌన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అయితే షుగర్ లేని వాళ్ళలో కూడా అవ్వచ్చు. ఎలా అంటే ఇప్పుడు ఈ పేషెంట్‌కి ఏంటి కిడ్నీ డ్యామేజ్ అనేది జరిగింది గదా! సో, డయాలిసిస్ టైంలో ఏంటి మన బాడీలో ఎప్పుడైతే షుగర్ తగ్గుతుంది గదా! ఆ టైంలో మన కిడ్నీస్ ఏం చేస్తాయంటే ఆటోమేటిక్‌గా ఈ షుగర్ లెవెల్స్‌ని కొంచెం పెంచుతాయన్నమాట. ఒక మెకానిజం వల్ల. మరి ఈ కిడ్నీ డ్యామేజ్ అయినప్పుడు ఏంటి ఈ షుగర్ లెవెల్స్ ని కిడ్నీస్ అనేది పెంచలేవు. అలాంటప్పుడు ఏంటి షుగర్ అనేది డౌన్ అవుతుంది. ఇది ఒక మెకానిజం. ఇంకో మెకానిజం ఏంటంటే మన బాడీలో ఇన్సులిన్ క్లియర్ చేసేది కిడ్నీసే అన్నమాట. కిడ్నీస్ ఏంటి ఈ డ్యామేజ్ అవ్వడం వల్ల ఏంటి ఇన్సులిన్ అనేది మన బాడీలో ఎక్కువ టైం ఉండడం వల్ల అలా కూడా షుగర్ లో అవ్వచ్చు. సో ఇలా చాలా మెకానిజమ్స్ ఉంటాయి అన్నమాట. ఈ డయాలిసిస్ ఈ కిడ్నీ డ్యామేజ్ ఉన్న వాళ్ళలో షుగర్ డౌన్ అవ్వడానికి. సో మీరు రెగ్యులర్ గా మీ డాక్టర్ తో ఫాలో అప్ లో ఉండి డైట్ మంచిగా తీసుకుంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేది రావు. అర్థమైంది కదా! మరి మీకు కూడా ఇలాంటి డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ చేయండి. థాంక్ యూ.